ఏంటి బాసరా సరస్వతి టెంపుల్ లాంటి టెంపుల్ ఇంకొకటి ఉందా? అది కూడా చిన్న మారుమూల గ్రామంలో. అదేంటో ఎక్కడుందో చూసేద్దాం, వచ్చేసేయండి. సో ఇదైతే మనకి నంది వనపర్తి అనే గ్రామంలో ఉంది, తెలంగాణలో. అది కూడా మనం ఇబ్రాహీంపట్నం అవన్నీ దాటుకొని వెళ్ళాలన్నమాట. సో అలా వెళ్తుండగా ఆ దారిలో మనకి చాలా పొలాలు అవన్నీ కనిపిస్తుంటాయి. అవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడైతే మనకి అప్పట్లో కట్టిన ఇల్లులు, ఆ ద్వారాలు, ఆ కిటికీలు ఎంత మంచిగా ఉన్నాయంటే ఇప్పట్లో ఇవన్నీ ఏం మనం చూడలేము. మట్టితో అలికిన నేలలు చాలా బాగా అనిపించింది. చాలా చల్లగా ఉంది ఇంట్లో కూడా. సో బిజీ లైఫ్స్లో ఈ సిటీ వల్ల అదంతా మిస్ అయిపోతున్నాము. సో మేము కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత గుడిని చూడటానికి అయితే బయలుదేరాం. సో ఈ గుడిలో వచ్చేసి మనకి నవగ్రహాలు ఉన్నారు. దాని తర్వాత ఆ గుడి చూసారా, సూర్యకిరణాలు ఎగ్జాక్ట్గా ఎట్లా పడుతున్నాయో చెట్ల నుంచి చాలా మంచిగా బిల్డ్ చేశారు. ఆ పాత దూలాలు, ప్లేసెస్ అంతా పాతకాలంలో కట్టుబడిన బిల్డింగ్ లాగా అనిపించింది గుడి. ఆ తర్వాత మేము ఏం చేసాం, కొంచెం అక్కడ అందరితో ఆడుకొని దాని తర్వాత పొలాలు చూడటానికి అయితే బయలుదేరాం. సో పొలాలు నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను దగ్గర నుంచి చూడటానికి. చాలా భయం, పొలంలో ఎంటర్ అవ్వాలంటే కూడా భయము, నాకు అంత రాదు కూడా. ఇక్కడైతే నా ఫ్రెండ్ హెల్ప్ చేస్తుంది. నేను పడిపోతానేమో అన్నంత భయం వేసింది, కానీ ఎలాగోలా ఎక్కేసాను. ఏమైనా పాములు అట్లా వస్తాయేమో అని ఇంకా భయం వేసింది. ఏదో కొంచెం సేపు అట్లా ఇట్లా ఆడుకొని వచ్చేసామన్నమాట, కొన్ని వీడియో బైట్స్ తీసుకొని. దాని తర్వాత మేమేం చేసాం, కొంచెం టైంపాస్ అవుతుంది కదా అని చెప్పి యూనో కార్డ్స్ తీసుకెళ్ళాం. మేమందరం ఎప్పుడు కలిసినా యూనో ఆడతాం అనమాట. సో ఇట్లా యూనో ఆడేటప్పుడు మనం +5 ఉంటుంది కదా. సో అట్లనే మనకి +5 పడి తనకైతే 20 కార్డ్స్ దాకా అయినాయి. తన ఫేస్ చూడండి ఎంత సాడ్గా పెడతారో పాపం, ఎన్ని కార్డ్స్ వచ్చినాయి తన చేతులకి. సో అలా కొంతసేపు ఆడుకున్నాము. దాని తర్వాత చికెన్ తెచ్చుకొని వండుకున్నాము, తిన్నాము. తిని ప్రశాంతంగా ఒక 4-5 అవర్స్ మంచి టైం స్పెండ్ చేసి ఇక బయలుదేరాము. నైట్ వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇక్కడైతే మనకి ఇబ్రహీంపట్నం దగ్గర ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారంట. చాలా బాగుంది వ్యూ. ఇంతకుముందుకి ఇప్పటికి చాలా చేంజ్ కనిపించింది. వ్యూ అయితే చాలా బాగుంది. మీరు వెళ్ళండి. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.